ఎస్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. నేను ఒక 5 సంవత్సరాల క్రితం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో క్యాబ్ డ్రైవర్ గా చేసేవాడిని. ఈ రోజు నేను నా సొంతంగా వెస్టీజ్ విన్నింగ్ టీమ్ వెస్టీజ్ విన్నింగ్ టీమ్ లో జాయిన్ అయ్యి నేను బెంజ్ కారు కొనుక్కున్నాను. ఇది నా కారే. క్యాబ్ డ్రైవర్ నుంచి బెంజ్ కారు కొని నేను లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాను. దోస్తులు, ఫ్రెండ్స్, రిలేషన్స్ నా వీడియో ఎంతమంది అయితే చూస్తున్నారో రండి. మీకు కూడా 2-3 సంవత్సరాలు ఇలాంటి కారు తీసుకోవచ్చు. నాకు నెలకు 10 లక్షలు ఇన్కమ్ వస్తుంది. ఇట్లాంటి ఇన్కమ్ తీసుకోవచ్చు. రండి, కలిసి పనిచేద్దాం. ఒక్కడు లక్షల మీదే ఉంటారు, అవునా కాదా? వీళ్ళకి అలా కాదు. వీళ్ళ టైం వాళ్ళ చేతిలో ఉంటుంది, వీళ్ళ డబ్బు వాళ్ళ చేతిలో ఉంటుంది, వీళ్ళ రోజులు, వీళ్ళ సెలవులు అన్నీ కూడా ఎవరి చేతిలో ఉంటాయి? గవర్నమెంట్ చేతిలో ఉంటాయి. వాళ్ళని ఏమందాం మనం? చెప్పండి, మనం వాళ్ళని చూసి మనం జాలిపడాలా, లేకపోతే అబ్బా గవర్నమెంట్ ఆఫీసర్ ఉద్యోగం వచ్చేస్తుంది అనుకుందామా? చెప్పండి. మీరు ఇక్కడికి రమ్మంటే మీ ఓన్ కార్లో వచ్చేసారు, మీరు రమ్మంటే మీ ఓన్ బండిలో వచ్చేసారు. అక్కడ అలా కాదు, మీ ఇష్టమైనట్టు వచ్చేసారు. అక్కడ అలా కాదు. సెలవు పెట్టాలి. నా బ్రతుకు ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతున్నాను, ఖమ్మం వెళ్ళిపోతున్నాను, సెలవు పెట్టాలి. నేను ఎక్కడుంటే అక్కడ ఉండి చెప్పాలి. నేనేం చేస్తే అది గవర్నమెంట్కి లెక్క చెప్తుండాలి. అర్థమవుతుందా? ఎందుకు వచ్చిన బ్రతుకండి? బంగ్లాదేశ్ శాస్త్రవేత్త ఒక మాట అంటాడు, ఆర్థిక శాస్త్రవేత్త, ఉద్యోగం కోసం వెతుకుతున్నావా, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నావా, నువ్వు సమాధి తవ్వుకుంటున్నావు. ఉద్యోగమే వచ్చేసిందా, సమాధిలోకి వెళ్ళిపోయావు. నీ కాళ్ళు పనిచేయవు, నీ చేతులు పనిచేయవు, నీ చూపు పని చేయదు, నీకు కావలసింది పని చేయదు, నీకు ఇష్టమైనట్టు ఉండలేవు. నీ బ్రతికే అంతే. కాబట్టి ఏంటనంటే నువ్వు చేయగలిగేది చేసేయి, తినేది తినే, చదివేది చదివే, చేసేది చేసే, నీ ఇష్టమైనట్టు బ్రతుకు, నీకు కావలసింది తిను. నీ ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళు. నువ్వు ఏం కారు కొనుక్కుంటావు కొనుక్కో, నువ్వేదంటే చేయి, నువ్వు ఏదన్నా చేయగలవు, నువ్వు సమర్థవంతుడు. కాకపోతే ఒకటి, నువ్వు ఏ డ్రీము లేకుండా, ఏ పని లేకుండా ఏదో అలాగే బ్రతికేస్తాం, ఏదో చిన్న ఉద్యోగం 10,000 అలా బ్రతికేద్దాం అనుకుంటే మాత్రం దేశాన్ని ఉద్ధరించడానికి పనికిరావు. అవసరమైతే తొందరగా చచ్చిపో అంటాడు. నేను కాదు. అది ఒక సినిమా డైలాగ్, అది నిజం. అర్థమవుతుందా మీకు? 5,000కి పనిచేసేయడమే, 10,000కి పనిచేసేయడమే, 25,000కి పనిచేసేయడమే, ₹1,00,000 పనిచేసేయడమే, 2 లక్షలకి పనిచేసేయడమే, నేను అది ఇదని చెప్పుకోవడమే. కానీ ఇక్కడ మూతి మీద మీసాలు లేవు, కానీ బెంజ్ కార్లు వచ్చేస్తున్నాయి. మూతి మీద మీసాలు రావట్లా, బెంజ్ కార్లు వచ్చేస్తున్నాయి. అర్థమవుతుందా? కాబట్టి ఏంటంటే 1,00,000 అంటే ఇక్కడ పెద్ద లెక్కలేదు. 5 లక్షల నుంచి ఏదో కొంత గౌరవిస్తున్నారు ఇక్కడ. ఏదో నేను డిపార్ట్మెంట్ అని స్టేజ్ ఇచ్చారు తప్ప నన్ను అసలు లెక్కే చేయరు వీళ్ళు. అర్థమవుతుందా? కాబట్టి ఏంటంటే 5 లక్షలు వచ్చిన కానీ వెస్టేజ్లో డబ్బులు వచ్చినాయి వీడికి అంటారు. 1,18,00,000 వచ్చిన వాడి వరకు పొగుడుకుంటున్నారు. కింద వాళ్ళని అస్సలు పట్టించుకోవట్లేదు. వీడికి 20,000 శాలరీ, వీడికి 30,000 రూపాయల శాలరీ, వీడికి 80,000 రూపాయల శాలరీ, వీడికి ₹1,00,000 శాలరీ అంటే వాడికి మాత్రం తెగ గౌరవించేస్తారు రోడ్డు మీద. వాడు 2025 తర్వాత మనకి సర్వీస్ చేయడానికి ఉంటారు, ఉండివ్వండి. అర్థమవుతుందా మీకు? చాలా గుడ్ ఇన్ఫర్మేషన్. 2025 నుంచి 2030 వరకు భారతదేశం TDS మీద అభివృద్ధి అవుతుంది, ట్యాక్స్ మీద అభివృద్ధి అవుతుంది, నో డౌట్. ఎందుకనంటే ఇది కనిపెట్టి భారతదేశాన్ని మన భారత ప్రధాని అది చూసి వచ్చి వీళ్ళందరూ కూడా మొదటి చెప్తుంటే, ఒక భారత ప్రధాని చెప్తుంటే, అరే మన సరుకులు వాడకండి, వాళ్ళ సరుకులు వాడకండి, మన సరుకులు వాడండి అంటే భారత ప్రధాని కూడా లెక్క చేయలేనటువంటి పరిస్థితిలో, దీన పరిస్థితుల్లో ఉన్నాం మనం. ఎందుకనంటే అతను ఒక నిజం చెప్తున్నాడు అన్నా కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితి. ఒకటి గవర్నమెంట్ ఆఫీసరు లేకపోతే ఒక సునీల్ కుమార్ సాహు ఇక్కడికి వచ్చి చెప్తే ఎవరైనా వింటారా? ఆ పరిస్థితిలో ఉన్నాం మనం. కాబట్టి కొంచెం బుర్ర పెట్టి, ఏ స్మాల్ క్యూ ఓపెన్ ద బిగ్ డోర్. చెప్పండి, గట్టిగా చెప్పండి. తాళం ఎంత ఉంటుంది అంత పెద్ద డోర్ ఓపెన్ అయిపోతుంది. ఎస్ఆర్ నో? ఎలా? ఎలా? డబ్బులు సంపాదించాలంటే చిన్న తాళం ఉంది, అది మీకు కావాలా వద్దా? ఆర్ యు రెడీ? డబ్బులు సంపాదించాలంటే తాళం ఉండాలి. ఆ తాళం ఏంటనంటే నాలెడ్జ్, ఆ తాళం ఏంటనంటే కాన్ఫిడెన్స్, ఆ తాళం ఏంటనంటే టీం వర్క్, ఆ తాళం ఏంటనంటే నువ్వే. ఆ తాళం ఎవరో కాదు. కాకపోతే ఏంటనంటే తీయడం చేతగాక ఎక్కడ పడితే అక్కడ డబ్బులు ఉన్నాయి, నీ ఇష్టమైనట్టు పరిగెట్టేద్దామని చూస్తున్నావు. ఎక్కడ పడితే అక్కడ డబ్బులు లేవు. డబ్బులు ఉన్న చోటే డబ్బులు ఉన్నాయి తప్ప, అవి సంపాదించుకునేవాడే సంపాదించుకుంటున్నాడు తప్ప, తిరమ్మాల వాళ్ళందరూ చప్పట కొట్టడానికి పనికి వస్తున్నారు. ఏంటది? నువ్వు చప్పట్లు కొట్టే గుంపులో ఉంటావా, చప్పట్లు కొట్టించుకునే గుంపులో ఉంటావా? భూప్రపంచాన్ని పరిపాలించే వాళ్ళు 10%. అది ప్రపంచం అన్న అవ్వచ్చు,
లేదా దేశం అని అవ్వచ్చు, లేదన్నా రాష్ట్రం అని అవ్వచ్చు, లేదన్నా నీ జిల్లా అని అవ్వచ్చు, లేదంటే నీ ఊరు అని అవ్వచ్చు, లేదంటే నీ ఇల్లు అని అవ్వచ్చు. వాళ్ళందరూ ఎవరు అని అంటే పరిపాలించేవాళ్ళు. వాళ్ళు ఎంతమంది ఉంటారంటే 10%. మిగతా 90% పరిస్థితి ఏంటో తెలుసా? వాళ్ళకి ఏమీ తెలియదు, గుడ్డెద్దు చేయబడినట్టే. ఏంటది? టైం అయిపోతుందా? థ్యాంక్ యూ. ఈ మిగతా 90% ఎవరనంటే గుడ్డెద్ది చేయబడినట్టు అనమాట. డబ్బులు సంపాదించాలి, 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 డబ్బులు సంపాదించాలి. అర్థమైందా? ముందు ఉద్రేకం, తర్వాత ముసలితనం. ముందు యవన పరిస్థితుల్లో ఉద్రేకం, ముసలి వయసులో ఏంటి అలా తగ్గిపోయి చివరికి డబ్బులు సంపాదించాలి, డబ్బులు సంపాదించి చచ్చిపోతాడు. అర్థమైందా మీకు? లేదా అది ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, లేకపోతే ఏదంటే అవ్వచ్చు. డబ్బులు సంపాదించాడు ఎప్పుడు డబ్బులు సంపాదించే చచ్చిపోతాడు. మరి ఏం సంపాదించాలి? తాళం కావాలా వద్దా? మీకు కావాలా? అయితే ఈరోజు భోజనం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోస్ చాలా ఉంటాయి, మీకు లైవ్లో కనిపిస్తున్నాను కాబట్టి కరెక్ట్గా చూడండి. డబ్బులు సంపాదించేవాడు ఎప్పుడు డబ్బులు సంపాదించాడు. డబ్బులు కావాలనుకున్నవాడు లాజిక్ పర్సన్ డబ్బులు సంపాదించడు. ఏం సంపాదిస్తాడు? వావ్, సూపర్, గట్టిగా. టైం సంపాదించాలి. టైం సంపాదించేవాళ్ళు 10% ఉంటే డబ్బులు సంపాదించేవాళ్ళు 90%. వాళ్ళు ఎవరో తెలుసా? ఈ 90% డబ్బులు సంపాదించి 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 భేదవాడిగా చచ్చిపోతాడు.